స్థానిక ఎన్నికల సమయాన లోకేష్ ఒక ఫార్ములా చెప్పటం, జనసేన నాయకుడు నాగిన మనోహర్ దానికి కౌంటర్ ఇవ్వటం, దీంట్లో నుంచి వైసీపీ తన లాభాన్ని ఎత్తుక్కోవటం. ఇక్కడ అసలు టీడీపీ జనసేన గొడవ ఏంటి, వైసీపీ బాధ ఏంటి అనేది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడుకున్నప్పుడు టీడీపీ జనసేన గొడవేమో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు పోటీ చేయాలన్న కారణం వచ్చిన గొడవ. ఏ పార్టీకైనా వీలైనంతగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ ఉంటుంది. ఎందుకంటే ఆయన టీడీపీ కార్యకర్తలతో టచ్ లో ఉంటారు. టీడీపీ క్యాడర్ కి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన ఒక ఫార్ములా చెప్పాడు. 2024 ఎన్నికల్లో ఏ నిష్పత్తిలో అయితే పోటీ చేస్తామో అదే నిష్పత్తిలో పోటీ చేద్దాం. అంటే 80-15-5, 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ, అలా పోటీ చేద్దామని నారా లోకేష్ ఒక ఫార్ములా చెప్పాడు. నాగిన మనోహర్ దానికి కౌంటర్ ఇచ్చాడు. కారణం ఏంటంటే నాగిన మనోహర్ జనసేన క్యాడర్ తో టచ్ లో ఉంటాడు. జనసేన క్యాడర్ కి ఎక్కువ అవకాశాలు కల్పించాలని మనోహర్కు ఉంటుంది. అది వాళ్ళ పార్టీ స్వార్థాలు, వ్యక్తిగత స్వార్థాలు కాదు. నారా లోకేష్ది వ్యక్తిగత స్వార్థం కాదు, నాగిన మనోహర్ది వ్యక్తిగత స్వార్థం కాదు, పార్టీ స్వార్థాలు, పార్టీ క్యాడర్ కోసం. నాగిన మనోహర్ ఏమంటాడు, మేము అప్పుడు త్యాగాలు చేశాము అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఈ త్యాగాలు ఇప్పుడు కూడా చేయమంటే ఎట్టా, ఇప్పుడు మాకు ఎక్కువ స్థానాలు కావాల్సిందే అని మనోహర్ అంటాడు. తప్పులేదు, ఏదో ఒక్కడ కంక్లూజన్కి వస్తుంది. ఇప్పుడు వైసీపీ బాధ ఏంది, ఇప్పుడు కొట్టుకుంటే బాగుండు, వీళ్ళిద్దరు ఎక్కువ తిట్టుకుంటే బాగుండు, ఎంత గొడవ పడితే మాకు అంత లాభం. ఎందుకు వైసీపీకి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లితోనే కలిసి ఉండలేడు, సొంత చెల్లితోనూ కలిసి ఉండలేడు. బాబాయ్ కుటుంబంతో కూడా మీ అందరికీ తెలుసు. సో సొంత తల్లితో చెల్లితోనే కలిసి ఉండలేని జగన్, కానీ అక్కడ మాత్రం కూటమిలో ఉన్న నాయకులు మాత్రం ఒక పార్టీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు, ఈ మూడు వేరు పార్టీలు కదా, ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు. అయినా సరే సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళు ఎలా భలే కలిసి ఉంటున్నారే. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మేము అన్నదమ్ములు అని డైరెక్ట్ గా చెప్పుకోగలుగుతున్నారు. నిజమైన కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో జగన్ కలిసి ఉండలేడు, కానీ ఒక కుటుంబం కాకపోయినా ఒక కుటుంబం అని చెప్పుకున్న వాళ్ళు భలే కలిసి ఉంటున్నారు. అసూయ. ఇప్పుడు ఒకడు విడాకులు తీసుకుంటాడు, కానీ పక్కింటి కాపురం చాలా బాగుంటది. ఈ విడాకులు తీసుకున్నోడికి పక్కింటి వాళ్ళు కలిసి ఉండటం అనేది నచ్చదు. అసూయ, అసిడిటీ, కడుపు మంట. ఇప్పుడు అదే ఉంది వైసీపీకి. ఇప్పుడు వాళ్ళకేమో తల్లితో గొడవ, చెల్లితో గొడవ, ఇక్కడేమో కలిసి ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య కూడా ఏమైనా గొడవ వస్తే బాగుండు, వీళ్ళు కూడా తిట్టుకుంటే బాగుండు, రోడ్డు మీద పడి కొట్టుకుంటే బాగుండు అనేది వైసీపీకి ఉన్న ఆలోచన. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఒక ఫార్ములా చెప్పాడుగా, నువ్వు గెలవాలంటే వాళ్ళు విడిపోవాలని. అందుకనే ఇప్పుడు జగన్ గెలవాలంటే వాళ్ళు విడిపోవాలి, కూటమి విడిపోవాలి. ఆ విడిపోవటానికి ఏ అవకాశం వచ్చినా సరే వైసీపీ వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇది థ్యాంక్ యూ.